ఎందుకంటే చేసింది నేను కాబట్టి నాకు బాగా గుర్తుంది అనమాట. ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన రోజు నేను అడిగా, మరి ఏంటి ఎందుకు అసలు మీకు ఇప్పుడు మంత్రి పదవి చేశారు మీరు, మీకేంటి ప్రాబ్లం అంటే, ఇక్కడ ఉమ్మడిగా కలిసి ఉండటం వల్ల ప్రధాన పదవులన్నీ ఆంధ్ర వాళ్ళు పట్టుకుపోతున్నారు, మా అస్తిత్వానికి ఉనికి లేకుండా పోతుంది ఇది చెప్పుకొచ్చారు అనమాట. అంటే మీకు ఇట్లాగా తక్కువ పదవి వచ్చినప్పుడు అంటే మా లెక్కనైతే మా తెలంగాణ మంత్రులు లేరా, అది కాదు పాయింట్. మా ఆకాంక్ష ఒకప్పుడు బలవంతంగా తీసుకొచ్చి ఇట్లా కొలిపారు మమ్మల్ని హైదరాబాద్లోకి ఆంధ్రాన్ని పట్టుకొచ్చి మా నెత్తిని రుద్దారు. ఇది మా వాళ్ళందరిలో కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాల్లో ఉపాధిలో తెలంగాణలోకి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు ఏమో వెల్ సెటిల్డ్ అవుతున్నారు, మా వాళ్ళు ఏమో వాళ్ళ దగ్గర కూలీల పనులు అయిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు అంటే అది ఆ లెక్కనైతే ఇక్కడ వాళ్ళు మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి కూడా బతుకుతున్నారు కదా, వాళ్ళు కూడా అట్లా ఫీల్ అవుతారంటే ఎందుకు ఎవరు ఎక్కడికక్కడ అది ఉంటుంది. అస్తిత్వ సమస్య అంటే అదే కదా, అలాంటి పోరాటాలే కదా. ఇప్పుడు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడని చెప్పి ఎందుకు పోరాడుతున్నాం మనం, అట్లాంటివి ఉంటాయి. మరి అంటే ఏంటి ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటే అట్లా అంటలేదు మేము, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు మా వాళ్ళకే ఉండాలి, ఉపాధి అవకాశాలు మా వాళ్ళది మా ఏరియాలో మాకే ఉండాలి అని కోరుకుంటున్నాం అని అవన్నీ ఇంటర్వ్యూ చెప్పారు. ఎన్ని ఆ రోజు బాగా గుర్తు నాకు, 5 నిమిషాలు 7 నిమిషాలు చేసాం అనమాట. అది కానీ కేసీఆర్ సింగిల్ గా ఎదిగి సాధించిన వ్యక్తి, అది కదా, అంత కష్టపడ్డాడు, సామదాన భేద దండోపాయాలు వాడాడు. ఆయన ఆంధ్ర గురించి తిట్టిన తిట్ల మీద వ్యతిరేకించిన వాడిని నేను, ప్లస్ దానికి సంబంధించి ఇక్కడి నుంచి స్టోరీలు చేసిన వాడిని నేను, లైవ్లు చేసిన వాడిని నేను, అవన్నీ ఉద్యమం మొత్తం కళ్ళ ఎదురుగుండా చూసిన వాడిని, ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా.